ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త. ఏఎస్పీని ఢీకొట్టిన మంత్రి శ్రీధర్ బాబు కారు పరిస్థితి తీవ్రదారుణం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు. అయినా దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకంను సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలంలో సోమవారం అయితే ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు కూడా హాజరయ్యారు. ఈ సమయంలో ప్రారంభ కార్యక్రమం వస్తుండగా స్థానిక ఏఎస్పీకి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. భద్రాద్రి కొత్తగూడెం ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఐపీఎస్ పారితోష్ పంకజ్ ను మంత్రి శ్రీధర్ బాబు వాహనం అయితే ఢీకొట్టింది. తన కాన్వాయ్కి దారి చూపుతుండగా ఏఎస్పీని సదరు కారు డ్రైవర్ చూసుకోకుండా గుద్దేశాడు. దీంతో ఏఎస్పీకి కాస్త అయితే కారు కింద పడేవాడు. వెంటనే అక్కడున్న సిబ్బంది అతడికి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చిత్రంలో చూసుకోవచ్చు అండి, కార్ అయితే ఢీకొట్టడంతో ఒక్కసారిగా ఇక ప్రమాదమే తప్పిందంటున్నారు. అక్కడున్న సిబ్బంది ఒక్కసారిగా అలర్ట్ కావడం జరిగింది.